మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ మా యొక్క శుభాభివందనాలు. ప్రభువునందు ప్రియులైన దేవుని బిడ్డలారా, మరి యొక్క రక్షణ మార్గము ఛానల్ నందు వీక్షించున్న విశ్వాస శక్తి కార్యక్రమమును వీక్షించుచున్న మీ అందరినీ దేవాతి దేవుడు దీవించునుగాక. ఈ అద్భుతమైనటువంటి శుభతరుణంలో, నూతన సంవత్సరంలో, ఈ జనవరి మాసంలో దేవాతి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఫలభరితమైన ఆశీర్వాదాలతో నింపుచున్నారని, నడుపుచున్నారని మేము ఎంతగానో నమ్మి విశ్వాసం ఉంచుచూ ఉన్నాం. మరి యొక్క శ్రేష్టమైనటువంటి కార్యక్రమం ద్వారాగా మరి యొక్క నూతనమైన అంశాన్ని మనం ధ్యానం చేయాలని ప్రభువు పేరట మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని మహాకృపను బట్టి మన యొక్క జీవితాల్లో మన తండ్రి అయిన యేసయ్య మనల్ని ప్రేమించింది దేనికోనంటే మన జీవితాల్లో నిజమైన పండుగ ఇచ్చుటకు అనే సత్యాన్ని మీ అందరికీ తెలియచేయాలని నేను ఎంతగానో ఆశపడుచు ఉన్నాను. రండి దేవుని బిడ్డలారా, ఈ నిజమైన పండుగ మనం ఎలా పొందుకోవాలో, ఎలా ఆశీర్వదించబడాలో దేవుని వాక్యంలో నుండి మనం ధ్యానం చేద్దాం. మొదటిగా యోహాను శుభవార్త 5వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు మనం ధ్యానము చేద్దాం. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన యొక్క కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. యేసు వాడు పడి ఉండట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాని నడుగగా యేసు నీవు లేచి పరుగెత్తుకొని నడుమని అతనితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఈ శ్రేష్టమైన సమయంలో ప్రార్థన చేసుకుని ఈ వాక్యాన్ని ధ్యానము చేద్దాం. మహోన్నతుడైన దేవా, నీ ఘనమైన నామానికి లెక్కలేని స్తుతులు. ఈ నూతన సంవత్సరంలో మరి ఈ జనవరి మాసంలో నీ వాక్యాన్ని ధ్యానించే కృపనిచ్చిన తండ్రికి స్తోత్రాలు. ఈ యొక్క నిజమైన పండుగ ఏ విధంగా నీ బిడ్డలకు నీవు అందిస్తున్నావో నాయన, సత్యాల్ని నీ బిడ్డలమైన మా అందరికీ మీరే బోధించండి. అల్పుడనైన నన్ను నీ సులువు చాటును మరుగుపరుచుకుని నీ బిడ్డలకు కావలసిన వాక్య సందేశం అందించి మీరే మహిమ పొందమని, నీ బిడ్డలకు నిజమైన పండుగ దయచేయమని, ఆశీర్వదించమని యేసునామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన వలనే ఒక పండుగకు ఆయన హాజరైనట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో కూడా పండుగ అంటే ఎంతో ఆనందము, ఎంతో సంతోషము. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మన వలె పండుగ గూర్చి ఆయన వెళ్ళలేదు, కానీ ఆయన ప్రత్యేకమైనటువంటి ఉద్దేశముతో ఆయన పండుగకు వెళ్ళి ఉన్నారు. కనుక ఈ రోజున మనం గ్రహించాల్సినటువంటి సత్యము ఏమనగా, యేసుక్రీస్తు ప్రభువారి దృష్టిలో ఈ పండుగ అనగా ఏమిటి, ఈ పండుగలో ఆయన ఏం చేయాలనుకుంటున్నారనే సత్యాన్ని మనం ఇక్కడ ధ్యానిస్తూ ఉన్నాం. కనుక అందరూ పండుగలో సంతోషిస్తారు, ఆర్భటిస్తారు. మరి ఎంతో చక్కగా క్రొత్త బట్టలు వేసుకొని పిండి వంటలతో, బంధుమిత్రులతో, విలాసాలతో ఉంటారు దేని బిడ్డలారా. అలాగే మనం ఈ లోక సంబంధంగా మనం చూసినట్లయితే ప్రజలందరూ కూడా ఒకరిని చూసి ఒకరు ఈ పండుగను హెచ్చింపుగా చేస్తూ ఉంటారు. ఆ విధంగా చేయటం వలన కొందరు గొప్పలకు వెళ్ళి అప్పులు చేసి పప్పలు వండి ఆ అప్పులు తీర్చడానికి తిప్పలు పడిపోతూ ఉంటారు దేని బిడ్డలారా. కనుక మన జీవితాల్లో ఈ పండుగ అనగా తిప్పలు పడే రీతిగా మనం ఉండకూడదు, బాధలు పడే రీతిగా ఉండకూడదు. ఇది ఒక నిజమైన పండుగగా ఉండాలని ప్రభు అయిన యేసయ్య కోరుకుంటూ ఉన్నారు. ఆయన నిజమైన పండుగ ఏ విధంగా ఇవ్వాలి అనుకుంటున్నారు అనే సత్యాన్ని ఈ వాక్య భాగంలో మనం చదివినట్లయితే, ఆ యొక్క యెరూషలేములో, ఆ యొక్క దేవాలయంలోకి యేసయ్య వెళ్ళారు, కానీ పండుగ జరుపుకునే వారితో ఆయన లేరు, సంతోషించే వారితో ఆయన లేరు, ఆనందించే వారితో ఆయన లేరు. కానీ ఏ ఒక్క వ్యక్తి అయితే ఆ బెతస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాలుగా పడి ఉన్నారో అతనిని చూచి అతని దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయనతో మాట్లాడడాన్ని మనం చూస్తాం దేని బిడ్డలారా. అనగా ఈ రోజున నీ యొక్క జీవితంలో కూడా అందరూ సంతోషంగా ఉన్నారు, అందరూ పండుగలో ఉన్నారు, అందరికీ వారి బంధువులు వస్తున్నారు, అందరూ వారి ఇండ్లకు వెళ్తూ ఉన్నారు, ప్రయాణాలు చేస్తున్నారు, కొత్త బట్టలు ధరిస్తున్నారు, పిండి వంటలతో ఆనందిస్తున్నారు. అయ్యో, నా జీవితంలో ఏ సంతోషము లేదు అని ఈ బెతెస్దా కోనేరు దగ్గర ఈ పక్షవాయు రోగి వలె నీవు కూడా బాధపడుతున్నవేమో. నా ప్రియ సహోదరి, ప్రియ తల్లి, ఆ యేసయ్య నిన్నే ప్రేమిస్తూ ఉన్నారు.
పండగ చేస్తున్న వారితో పాటుగా యేసయ్య లేరు, కానీ నీతోనే యేసయ్య ఉండడానికి ఆశపడుతూ ఉన్నారు. కనుక బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్న వ్యక్తి దగ్గరకు వెళ్ళి, అయ్యా నీవు స్వస్థపడగోరుచున్నావా అని అతనిని అడిగినప్పుడు ఆ యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయనతో మాట్లాడినటువంటి సత్యం ఏంటంటే, నీ పరుపెత్తుకొని నడుమని ఆయనకు ఆజ్ఞాపించారు. అంటే అతను అక్కడే పడి ఉంటే అతనిలో నిజమైన సంతోషం లేదు, అక్కడే పడి ఉంటే అతని జీవితంలో నిజమైన ఆనందం లేదు. కానీ ఎంతో కన్నీళ్ళతో, దుఃఖముతో, బాధతో, వేదనతో, రోగముతో అతను ఉన్నారు. ఈ రోజున కూడా చాలామంది వారి హాస్పిటల్లో ఉండొచ్చు, అనారోగ్యంతో ఉండొచ్చు, పట్టించుకునేవారు లేకుండా ఉండొచ్చు, బిడ్డలు లేని వారుగా ఉండొచ్చు, లేకపోతే తల్లిదండ్రులు ప్రేమించేవారు లేనివారుగా ఉండవచ్చు. కానీ నీవు ఒంటరిగా ఉన్నప్పటికీ యేసయ్య నీ యొద్దకే వస్తూ ఉన్నారు. ఇక్కడ ఆ పక్షవాయువు దగ్గరికి వెళ్ళి అతని జీవితంలో ఏ పండుగ లేదండి, ఏ ఆనందము లేదు, ఏ సంతోషం లేదు. కానీ యేసయ్య అతనికి నిజమైన పండుగ ఇచ్చారు. ఆ పండుగ ఏమిటంటే తన రోగము నుండి నివృత్తి కలుగ చేశారు, అతనికి స్వస్థతనిచ్చారు, అతనికి విడుదలనిచ్చారు. ఈ యొక్క దినమందు దేవుని బిడ్డను విశ్వసించినట్లయితే నీ జీవితంలో కూడా నిజమైన పండుగ, నిజమైన ఆశీర్వాదం మన యేసుక్రీస్తు ప్రభువారు ఇవ్వబోతూ ఉన్నారు. నీదేదైతే అప్పులతో బాధపడుతున్నావో, నువ్వేదైతే అనారోగ్యంతో బాధపడుతున్నావో, నీవేదైతే మానసికంగా కృంగిపోతున్నావో, అలాంటి సమస్యలన్నిటి నుండి నీకు విడుదల ఇచ్చి నీ జీవితంలో నిజమైన పండుగ ఇవ్వబోతూ ఉన్నారు. కనుక నీ జీవితంలో హృదయంలో బాధ పెట్టుకుని పైకి నవ్వుతూ, పైకి సంతోషంగా కనపడుతూ నీవు ఆ నకిలీ పండుగ చేయాల్సిన పని లేదు. దేవుని బిడ్డలారా, నీవు నిజమైన పండుగ చేయాలి, నిజమైన ఆనందం కలిగి ఉండాలనేది నా యేసయ్య యొక్క ప్రేమ, మా యొక్క ప్రార్థన అదే ఉన్నది. మీ జీవితాల్లో నిజమైన పండుగ మీరు పొందాలని మేము ఎంతగానో ఆశపడుతున్నాం. మీకు స్వస్థత కావాలన్నా, మీకు విడుదల కావాలన్నా, మీకు ఆశీర్వాదం కావాలన్నా, ఏది కావాలన్నా సరే ఆయన ఇచ్చి మీ జీవితాల్లో నిజమైన పండుగ ఇవ్వాలని ప్రభు అయిన యేసయ్య కోరుకుంటూ ఉన్నారని ప్రేమతో మీకు మనవి చేస్తున్నా. మీరు చింతపడవద్దు, మీరు కన్నీరు కార్చొద్దు, మీరు దుఃఖపడవద్దు, మీరు వేదన చెందొద్దు. యేసయ్య మీతో ఉన్నారు, యేసయ్య మీ యొద్దకే వస్తున్నారు. నీ ఒంటరితనంలో నీతో మాట్లాడడానికి నీ పక్షంలో ఉన్నారు ఆయన. నువ్వే స్థితిలో ఉన్నా సరే, నువ్వు ఎక్కడ ఉన్నా సరే ఆయన నీ యొద్దకే వస్తున్నారు. బెతెస్దా కోనేరు దగ్గర ఉన్న ఆ వ్యక్తిని ఎవరు పట్టించుకోలేదండి, కానీ యేసయ్య పట్టించుకున్నారు. యేసయ్య అతనిని లేవనెత్తడానికి ఆయన సంసిద్ధులై ఉన్నారు. ఎందుకంటే అతని జీవితంలో నిజమైన పండుగ ఇవ్వాలి, అది యేసయ్య యొక్క చిత్తం. రెండవదిగా చూసినట్లయితే యోహాను శుభవార్త 7వ అధ్యాయము 37వ వచనంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ ఉన్నారు, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనములు చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో కూడా ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆ పండుగలో ఉన్నారు, ఆ మహాదినములో ఉన్నారు. కానీ అక్కడ యేసయ్య ఏం చేస్తున్నారంటే పండుగలో ఆయన దప్పిక తీర్చే జీవజలములు ఇస్తున్నారు. ఈ యొక్క లోక సంబంధమైనటువంటి మత్తు పానీయాలు కాదండి సేవించాల్సింది. ఈ పండుగలో లోక సంబంధమైన ఆర్భాటాలు కాదండి. యేసయ్య ఇచ్చే జీవజలం ఎవరైతే తీసుకుంటారో అతనిలో ఈ లోక సంబంధమైన దాహం ఉండదు, లోక సంబంధమైన అపవిత్రమైన ఆలోచన ఉండదు, అపవిత్రమైన ఆశలు ఉండవు. ఆయన ఇచ్చే ఈ జీవవాక్యం అనేటువంటి జీవ గ్రంథంలో ఉన్న సత్యాల్ని మీరు ఎప్పుడైతే సేవిస్తారో, ఎప్పుడైతే వాటిని ధ్యానిస్తారో ప్రభువు నిశ్చయంగా మీలో ఉండినటువంటి ప్రతి లోక సంబంధమైన పాప సంబంధమైన దాహమంతా తీసివేస్తారు. ఆయన నీ దప్పిక తీర్చి నిన్ను సంతోషంతో నిలబెట్టగలవారు. ఈ లోకంలో చాలామంది కూడా లోక సంబంధమైన పాపానికి బానిసలై ప్రభు రక్షణ పొంది కూడా ప్రభు బిడ్డలుగా జీవిస్తూ కూడా ప్రభు నామంలో నిలబడలేక లోక సంబంధమైన వాటికి బానిసలుగా జీవిస్తున్నారు. సినిమాలకు, సిగరెట్లకు, చుట్లకు, వ్యభిచారానికి, పాపానికి, త్రాగుడికి బానిసలుగా జీవిస్తున్నారు. కానీ యేసయ్య చెప్తున్నారు, యేసయ్య నిజమైన వాక్యాన్ని సేవించినట్లయితే, ఆయన ఇచ్చే జీవజలం సేవించినట్లయితే నీవు ఈ లోకంలో దేనిని ఆశించవు. ప్రతి దాన్ని కూడా నీవు పెంటతో సమానంగా ఎంచుకుంటావు. ఒక తల్లి కూడా అలాగే తన యొక్క జీవితంలో చుట్టానబడిన దాన్ని విడువలేక ఆమె కాలుస్తూ ఉన్నప్పుడు దైవజనుడు చూశారంటే ఆమెని చూడగానే ఆమె భయపడింది. కానీ ఆమె మరలా వచ్చి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉందటండి. ఆ సమయంలో నాకు సంస్కారం ఇవ్వండి అని అడిగిందట. కానీ దైవజనులు ఆమెకి ఇవ్వకుండా
ప్రక్కకు వెళ్ళిపోయారట. ఆమెకు ఎంతో కోపం వచ్చి ఇంటికి వెళ్ళి తన భర్తతో చెప్పింది, అయ్యో పాస్టర్ గారు, నాకు ఈరోజు ప్రభువు శరీరం ఇవ్వలేదని చెప్పి. ఆయనను కూడా ఆ రోజు రాత్రి ఆమె పడుకొని అనుకుంటుందట, మరి ఈ సంఘమే కాదు ఎక్కడికైనా వెళ్తాను అనుకుంటుందట. కానీ ఆ సమయంలో దేవుడు ఒక దర్శనాన్ని చూపించారు. ఆ యొక్క దర్శనంలో ఒక పెద్ద హాలు ఉన్నది. ఆ హాల్లో అందరికీ కూడా చుట్టలు పంచి పెడతా ఉన్నారట. ఎంతో సంతోషపడిపోతుంది, ఏంటి ఇక్కడ చుట్టలు ఇస్తున్నారని చెప్పి. ఆ చుట్టలు తీసుకున్న తర్వాత అనుకుంటుందట, దీన్ని వెలిగించుకోవడానికి అగ్గిపెట్టి కూడా ఇస్తారనుకుంటుందట. కానీ అగ్గిపెట్టి ఇవ్వట్లేదని చూస్తుందంట. ఆ సమయంలో ఒకరు వచ్చి అక్కడ ఉన్న ఒక తెరను తీశారట. ఆ తెరను తీయగానే అటువైపున పెద్ద అగ్నిగుండం కనబడతా ఉందంట. ఇదిగో అమ్మలారా, మీకు చుట్టలు ఇచ్చాం కానీ మీకు అగ్గిపెట్టెలు ఇవ్వట్లేదు, కానీ ఆ అగ్నిగుండంలో మీరు పడి ఆ చుట్టల్ని కాల్చుకుంటారో, మీరే కాల్తారో, ఏం చేస్తారో మీ ఇష్టమని చెప్పి ఒక్కసారిగా అందరినీ కూడా దానిలో తోసివేశారట. దేవుని బిడ్డలారా, వెంటనే ఆమె మంచం నుంచి కింద పడి అయ్య బాబోయ్ అని చెప్పి పెద్ద కేక వేసి అప్పుడు తన జీవితాన్ని మార్చుకుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు గ్రహించండి, మీరు ఆశిస్తున్న లోక సంబంధమైనది ఏదైనా సరే మిమ్మల్ని తీసుకుని వెళ్ళేది భయంకరమైన నరకాగ్ని గుండానికి మాత్రమే. దయచేసి వాటిని విడిచిపెట్టండి. ఈ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టండి. ప్రభువుతో మీరు సహవాసం చేయండి. మీ జీవితంలో దేవుడు నిజమైన పండుగ ఇవ్వబోతున్నారు. ఇదిగో నీవు సంపాదించిన దానిలో చాలా శాతము నీ వ్యసనాలకు వ్యర్థం చేస్తున్నావు. అయ్యో, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబ సభ్యులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు, నా యజమానుడు ఏం తెస్తారని. కానీ నువ్వు దుర్వ్యసనాలకి బానిసై నీ ధనమునంతా అక్కడే వ్యర్థం చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, మీ భార్యల కొరకు, మీ భర్తల కొరకు మీరు ప్రయాసపడాలి, ప్రార్థన చేయాలి. ఆ యొక్క వ్యసనాల నుంచి విడుదల కలగాలి. అప్పుడే మీ కుటుంబాల్లో నిజమైన పండుగ, నిజమైన సంతోషాన్ని ఆ యేసయ్య ఇవ్వబోతున్నారు. మూడోదిగా మనం చూసినట్లయితే యోహాను శుభవార్తలో 7వ అధ్యాయము 8వ వచనములో ఆ పండుగలో ఆయన బోధించేవారుగా ఉన్నారటండి. దేవుని బిడ్డలారా, 7వ అధ్యాయము 8 నుంచి కొన్ని వచనాలు, మీరు పండుగకు వెళ్ళుడి, నా సమయం ఇంకనూ పరిపూర్ణము కాలేదు గనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళనని వారితో చెప్పెను. ఆయన వారితో ఎలాగున చెప్పి గలిలయలో నిలిచిపోయాను. సగము పండుగ అయినప్పుడు యేసు దేవాలయమునకు వెళ్ళి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చినని చెప్పుకొనిరి. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే అని చెప్పి ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే పండుగలో ఆయన వాక్య సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. ఆయన ఆదరించే మాటలు ఇస్తూ ఉన్నారు. ఈ పండుగలో నీవు ఈ మాటలు విన్నట్లయితే నిశ్చయముగా నీవు ఆదరించబడతావు. ఆయన బోధలు విన్నట్లయితే నువ్వు ఆనందించబడతావు. ఎందుకంటే ఆ యొక్క పండుగకు నేను ఇంకా రావట్లేదు, నా సమయం ఇంకా రాలేదని చెప్తున్నారు. సగము పండుగ అయిన తర్వాత వెళ్ళారు. యేసయ్య ఎప్పుడు కూడా పండుగలో సంతోషించాలని, ఆనందించాలని ఆయన లేరండి. కానీ ఆయన ఆశ ఒకటే, ప్రజలకు ఏదో ఒక మంచి బోధించాలి, మంచి మాటలు చెప్పాలి, మంచి ప్రజలుగా వారిని తయారు చేయాలనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కనుక యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఉద్దేశ్యము మనందరము కూడా మంచి పాండిత్యము కలిగిన వారుగా, జ్ఞానము కలిగిన వారుగా మనం ఉండాలని కోరుకుంటున్నారు. యేసయ్య ఏమీ చదువులేని వారు కానీ ఎలా చెప్పగలుగుతారని ఆశ్చర్యపోయారు అందరూ కూడా. ఆశ్చర్యకరమైన బోధ ఆయనది. దేవుని బిడ్డలారా, మీరు నమ్మండి, విశ్వాసం ఉంచండి. మీ బిడ్డలు కూడా చదువు లేకపోయినప్పటికీ, జ్ఞానము లేకపోయినప్పటికీ గొప్ప పాండిత్యాన్ని ఇవ్వగలిగిన యేసయ్య, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు నాయందే గుప్తమైన ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తూ ఉన్నారు. కనుక ఆయన ఇవ్వగలడు. నీకు బిడ్డలకు సమస్త జ్ఞానం ఇవ్వగలవాడు. ఆయన పొందుకున్నారు. పామరులైన తన శిష్యులకు కూడా ఆయన ఎంతో పాండిత్యాన్ని నేర్పించారు. ఈ రోజున నీవు జ్ఞానము కలిగి ఉండాలి. నా జీవితంలో కూడా నేను 10th క్లాస్ ఫెయిల్ అయిపోయి మరలా రాసి పాస్ అయ్యాను. ఇంటర్మీడియట్లో కూడా ఎంతో కష్టంగా పాస్ అయ్యాను. కానీ ప్రభువుని అడిగాను, ప్రభువా నేను ఎందుకు ఇలా చదువులేకపోతున్నాను, నాకెందుకు జ్ఞానము లేదని చెప్పి ప్రభువుని అడిగినప్పుడు డిగ్రీ నుండి నా జీవితంలో అన్ని ఫస్ట్ క్లాసులు ఇవ్వడం చేశారు దేవుడు. బిఈడిలో కూడా ఫస్ట్ క్లాస్లో నేను పాస్ అయ్యాను. అది దేవుడిచ్చిన జ్ఞానం. ఈ రోజున నీ బిడ్డలను చూసి కూడా నీవు చింతపడుతున్నావేమో, చింతపడొద్దు. ప్రభు సన్నిధిలో రేయి మొదటి రామును లేచి నీ పిల్లల కొరకు, పసి పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేయి. తప్పకుండా నీ బిడ్డలు జ్ఞానవంతులు అవుతారు. ఫస్ట్ ర్యాంకులు వస్తాయి, ఫస్ట్ మార్కులు వస్తాయి. కనుక ఆయన జ్ఞానానికి అతీతుడు. అలాంటి సంతోషకరమైన బిడ్డలుగా నీ బిడ్డలను చేసుకున్నప్పుడు
నీ కుటుంబంలో నిజమైన పండుగ. ఆ యేసయ్య మాత్రమే ఇవ్వగలవాడని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా. కనుక మరి యొక్క మాటను మనం చూసినట్లయితే 4వ మాటగా మనము యోహాను శుభవార్త 10వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూసినట్లయితే 22 నుంచి 25 వచనాలు మనం చూసినట్లయితే, ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయంలో సొలొమోను మంటపంలో తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగే, ఎంతకాలము మమ్ము సందేహపట్టుదువు, నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనరి. అందుకు యేసు, మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ పండుగలో యేసయ్య కోరుకునేది ఏంటంటే మన జీవితాల్లో సూచక క్రియలు ఆయన చేయాలనుకుంటున్నారు, అద్భుత కార్యాలు ఆయన చేయాలనుకుంటున్నారు, ఆశ్చర్య కార్యాలు చేయాలనుకుంటున్నారు. అప్పుడు మన జీవితాల్లో నిజమైన పండుగ. దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధంగా మనం ఏ అద్భుతం చూడకుండా, ఏ ఆశ్చర్యం చూడకుండా, ఏ మహత్కార్యం చూడకుండా మనం ఎలా పండుగ చేయగలం? దేవుని బిడ్డలారా, నీవు నిశ్చయముగా ఆయన ఇచ్చేటువంటి గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని నువ్వు పొందుకున్నప్పుడు నిజముగా ఆ ప్రభు అయిన యేసయ్య అనేక సూచక క్రియలు చేశారు. ఆయన చెప్తున్నారు, ఇదిగో నీవు క్రీస్తువేనా అని యూదులు ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు ఆయన చెప్తున్నారు, ఆ యొక్క ఆలయ ప్రతిష్ఠిత పండుగలో నేను చేస్తున్న సూచక క్రియలే నన్ను గూర్చి సాక్ష్యమిస్తాయి. యేసు క్రీస్తు ప్రభు వారిని ఈ రోజున ఇంతమంది జనాంగాలు మరి ఆరాధించడానికి కారణం ఏంటి? యేసయ్యను నిజమైన దేవుడుగా ప్రార్థించడానికి కారణం ఏంటంటే ఆయన చేయుచున్న సూచక క్రియలు, ఆయన చేయుచున్న అద్భుతాలు, మహత్కార్యాలు అని ప్రేమతో మీకు మనసు. నీ జీవితంలో కూడా ఆయన సూచక క్రియలు చేయగలరు. ఈ యొక్క యోహాను శుభవార్తలోని మొదటి సూచక క్రియగా ఆయన నీళ్లను ద్రాక్షరసముగా చేసిన దేవుడు మన దేవుడు. 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచిపెట్టినవాడు మన దేవుడు. అనేకమైనటువంటి ప్రజలకు ఆహారం ఇచ్చినటువంటి దేవుడు, నీళ్ల మీద నడిచినటువంటి దేవుడు మన దేవుడు. ఇవన్నీ చేయగలిగిన, సూచక్రియలు చేయగలిగిన దేవుడు నీ జీవితంలో కూడా నీకు నిజమైన పండుగ ఇచ్చుటకు ఆయన సమస్తము చేయగలవాడు. 5వదిగా మనం చూసినట్లయితే యోహాను శుభవార్త 13వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు పరిపూర్ణముగా ప్రేమించెను. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో, ఈ పండుగలో యేసయ్య మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమించే వారెవరు లేరేమో, నిన్ను ఆదరించే వారెవరు లేరేమో, నిన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరేమో, కానీ యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయనకి నీ కొరకు సమస్తము అర్పించుటకు ఆయన సిద్ధముగా ఉండినటువంటి దేవుడై ఉన్నారు. కనుక నీవు ఆయన ప్రేమించినట్లయితే ఆ ప్రభు అయిన యేసయ్య నీ కొరకు సమస్తము చేయగలవాడు. ఆయన నువ్వు ద్వేషించినా కూడా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నారు. ఒక కుమారుడు తన తల్లిని ద్వేషించి ఆమెను చంపివేసి ఆమె గుండెను తీసుకొని పరిగెడుతూ ఉన్నాడట. ఆ సమయంలో అతను గొప్పు తగిలి పడిపోతే ఆ గుండెలో నుంచి తల్లి మాట్లాడుతుందంట, బాబు గాయాలు తగిలినయా బాబు అని అరుస్తూ ఉందంట. చూడండి, ఆ తల్లి ప్రేమ. అతన్ని, ఆమెను చంపివేసినా కూడా ఆ తల్లి ప్రేమ అతనిని ఇంకా ప్రేమిస్తాను. మన యేసయ్య కూడా అలాంటి వారే. నీవు ద్వేషిస్తున్నా, నీవు ఇష్టపడకపోయినా ఆయన ప్రేమించేవా. ఈ లోకంలో నిన్నెవరు ప్రేమించకపోయినా యేసయ్య నిన్ను ప్రేమిస్తూనే ఉన్నారు. 6వదిగా మనం చూస్తున్నట్లయితే యోహాను శుభవార్త 12వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. దేవుని బిడ్డలారా, ఇక్కడ పండుగలో మృతు నుండి లేపినటువంటి అద్భుతము చేసినటువంటి దేవుడు మన యేసయ్య. పండుగ వారి కుటుంబంలో బేతనియాలో మరియా, మార్తా, ఈ యొక్క లాజరు ముగ్గురు ఉన్నటువంటి ఒక కుటుంబంలో పండుగ జరుగుతూ ఉంది, విందు జరుగుతుంది. ఎందుకు జరిగిందో తెలుసా? యేసు క్రీస్తు ప్రభువారు అక్కడికి వెళ్ళినప్పుడల్లా మరియా, మార్తలు ఆయనకి పరిచర్య చేసేవారు, విందులు పెట్టేవారు, ఆయన మాటలు వినేవారు, లాజరు బయటికి వెళ్ళి అన్నీ తెచ్చేవారు. ఇలాంటి లాజరు చనిపోయినప్పుడు ఆయన మరి 4వ దినములో వెళ్ళి సరిపోయినటువంటి లాజరును
కుళ్ళిపోయినటువంటి లాజరు అని పిలవగానే అతను బ్రతికి బయటకు వచ్చారు. ఆమేన్, హల్లెలూయా. మన యేసయ్య మరణించిన వారిని సహితం తిరిగి లేపగలిగినటువంటి నిజమైన దేవుడు. దేని బిడ్డలారా, అలాంటి మరణకరమైన రోగంలో ఎవరైనా నీ బంధువులు ఉన్నారా, నీ స్నేహితులు ఉన్నారా, నీ కుటుంబ సభ్యులు ఉన్నారా, మరణకరమైన వ్యాధి చేత బాధపడుచున్నారా? నీవు ధైర్యంగా ఉండాలి. మన యేసయ్య మరణకరమైన రోగాల నుంచి విడిపించగలవారు. మా పరిచర్యలో అనేకమైన ఎయిడ్స్ రోగుల్ని స్వస్థపరుస్తున్నారు, క్యాన్సర్ రోగుల్ని స్వస్థపరుస్తున్నారు, అనేక మందిని దీవిస్తున్నారు. మిమ్మల్ని కూడా దీవించగలవారు మన తండ్రి అయిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు మరణములో నుంచి లేపడానికి ఆయన సమర్థుడు. ఒక చిన్నది చనిపోయి ఇంట్లో ఉన్నప్పుడు ఆయన వెంటనే వెళ్ళేపారు. కానీ ప్రజలు ఏమన్నారంటే, ఇప్పుడే చనిపోయింది కదా, ఆమెకి మరి కోమాలో ఉండుంటుంది, అందుకు లేచింది అన్నారట. మళ్ళా యవనస్తుడు ఒక ఆయన చనిపోతే ఆయనని పాడి కట్టుకొని తీసుకొని వస్తూ ఉన్నప్పుడు అతనిని మరి మార్గ మధ్యలో లేపారట. కానీ అప్పుడు కూడా అంటున్నారు, మరి ఒక మనిషి చనిపోయిన తర్వాత మరి 3 రోజుల వరకు మరలా తిరిగి లేచే అవకాశం ఉందని చెప్పారట. అందుకనే మనుషులందరి యొక్క సంశయాల్ని తొలగించడానికి ఆయన 4వ రోజు అనగా 3 రోజుల తరువాత వెళ్ళి ఆయన చనిపోయిన లాజరును లేపి, నేను మృతిని గెలిచిన వాడను, మీ యొక్క మృతులైన వారిని కూడా లేపగలవాడినని ఆయన అద్భుతమైన రీతిగా ఆయన కార్యము చేసిన దేవుడు. ఈ రోజున మనం నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. నీ కుటుంబంలో నిజమైన పండుగ వేసేయబోతున్నారు. మరణకరమైన రోగం నుండి, మరణకరమైన వ్యాధుల నుండి విడిపించి మనల్ని రక్షించబోతున్నారు. మరి 7వదిగా మనం చూసినట్లయితే మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 15వ వచనము, జనులు కోరుకునే ఒక ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బా అను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను. దేవుని బిడ్డలారా, ఈ యొక్క సందర్భము కూడా పండుగకు సంబంధించినదే. ఈ పండుగలో జరుగుతున్నటువంటి విశేషం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఇస్కరియోతు యోధ దొంగ ముద్దు పెట్టి అప్పగించబడి 1 40 కొరడా దెబ్బలు కొట్టబడి ఆయనను ఎలాగైనా తప్పించాలని పిలాతు ఆశపడుతున్న వేళల్లో, అది పండుగ గనుక పస్కా పండుగలో ఒకరిని విడిపించడానికి ఆయనకు అధికారం ఉంది. కానీ ప్రజలు కోరుకున్న వ్యక్తిని విడిపించాలి. అలాంటి సందర్భంలో మరి ఒక ఉగ్రవాదిగా ఉన్నటువంటి, నరహంతకుడుగా ఉన్నటువంటి బరబ్బా కూడా అక్కడ ఉన్నాడు. అలాంటి సమయంలో పిలాతు అడిగారు, మీకు బరబ్బా కావాలా, మీకు యేసుక్రీస్తు ప్రభువారు కావాలంటే మాకు బరబ్బానే విడుదల చేయండి అని చెప్పారు. ఈ రోజున దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు బరబ్బాను కాపాడడానికి, బరబ్బాని రక్షించడానికి ఆయన ప్రాణం పెట్టినటువంటి దేవుడై ఉన్నారు. కనుక ఈ రోజున మనందరికీ పండుగను యేసే ఎందుకు ఇస్తున్నారంటే, ఆ యొక్క బరబ్బా జీవితంలో కూడా చెరసాల నుంచి విడుదల, సమస్య నుంచి విడుదల, పాపం నుంచి విడుదల ఎలా వచ్చింది అంటే, అతనికి యేసయ్య తనకు మారుగా సిలువకు వెళ్ళారు కనుక. ఈ రోజున కూడా మన జీవితాల్లో నిజమైన పండుగ ఎందుకు వస్తుందంటే, మన జీవితాల కోసం యేసయ్య సిలువలో యాగం అవ్వబట్టి ఆయన శ్రమను అనుభవించి మనకు సంతోషం ఇస్తూ ఉన్నారండి. ఒక పావురము కూడా ఒక గ్రద్ద తరుముకుంటా వచ్చిందటండి. ఆ పావురం వచ్చి శిబి చక్రవర్తి అనేటువంటి ఒక ఆయన పాదాల దగ్గర పడి, ప్రభువా నన్ను కాపాడండి అని చెప్పినప్పుడు, నేను నీకు ప్రాణాలని కాపాడుతానని మాట ఇచ్చారటండి. ఆ గ్రద్ద మరి ఆ యొక్క శిబి చక్రవర్తితో మాట్లాడేదట, ఆ పావురం నాది, నాకు ఇచ్చేయండి అని చెప్పి. కానీ ఆ పావురానికి బదులు నువ్వేం కోరుకుంటుంది నీకు ఇస్తానంటే, నీ శరీరంలో నుండి ఆ పావురం తూగేటంత బరువు మాంసాన్ని ఇమ్మని అడిగిందట. ఆ సమయంలో ఆయన తొడలో మాంసం కోసి తక్కెట్లో వేస్తున్నాడు, కానీ ఆ పావురం లేవట్లేదు. అలా పెట్టి ఇంకా మాంసం ఎంత పెట్టినా లేవట్లేదని చెప్పి చివరికి ఆ శిబి చక్రవర్తి ఆ తక్కెట్లో కూర్చుంటే అప్పుడు పావురం లేచిందట. ఆయనకి ఒక పరీక్షగా అది పెట్టబడింది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ పావురం కొరకు ఆ శిబి చక్రవర్తి తన ప్రాణాన్ని, తన సమస్తాన్ని త్యాగం చేసినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు, నా కొరకు ఆయన గొప్ప త్యాగం చేసిన దేవుడై ఉన్నారు. కనుక ఈ రోజున ఆయన పండుగలో స్వస్థతనివ్వాలని, నిజమైన పండుగ ఇవ్వాలని కోరుకుంటున్నారు. పండుగలో దప్పిక తీర్చి, పాపము నుండి విడుదల ఇచ్చి, జీవజలమునిచ్చి పండుగ ఇవ్వాలనుకుంటున్నారు. పండుగలో నీకు మంచి వాక్యాలు బోధించి నీకు నిజమైన పండుగ ఇవ్వాలనుకుంటున్నారు. పండుగలో సూచక్రియలు చేసి నిజమైన పండుగ ఇవ్వాలనుకుంటున్నారు. పండుగలో నిన్ను ప్రేమిస్తున్నానని ఆయన నిజమైన పండుగ ఇస్తూ ఉన్నారు. పండుగలో మృతులను కూడా లేపి ఆయన వారి జీవితాల్లో నిజమైన పండుగ ఇస్తూ ఉన్నారు. చివరిగా ఆయన పండుగలో విడుదల చేస్తూ ఉన్నారు.
మీ పాపాల నుండి, మీ శాపాల నుండి బరబ్బాను విడుదల చేసిన దేవుడు, నిన్ను నన్ను కూడా విడిపించి రక్షించగలిగిన దేవుడు గనుక నీ యొక్క భర్త, నీ బిడ్డలు ఎవరైతే ఏ బంధకాల్లో ఉన్నారో వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. నిశ్చయముగా మేము వారి కొరకు ప్రార్థన చేస్తాం. మీ కుటుంబాల్లో కూడా నిశ్చయముగా మన తండ్రి అయిన దేవుడు నిజమైన పండుగ ఇవ్వబోతున్నారు. అందరూ తల్ల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఆ తండ్రి అయిన దేవుడిచ్చే నిజమైన పండుగ పొందుకుందాం. మహోన్నతుడు అయిన దేవానికి స్తోత్రాలు. నీ బిడ్డలైన వారి జీవితాల్లో నిజమైన పండుగ ఇచ్చుటకు నాయన ఈ యొక్క తండ్రి కార్యక్రమం ద్వారా మాట్లాడినందుకు స్తోత్రాలు. అవును, వారు ఎన్ని బాధల్లో ఉన్నారు, ఎన్ని రుణముల్లో ఉన్నారు, ఎన్ని కన్నీటి లోయల్లో ఉన్నారు, ఏ వ్యాధుల్లో ఉన్నారు, ఏ సమస్యల్లో ఉన్నారో వారికి నిజమైన పండుగ కావాలి ప్రభువా. నీవు నిజమైన పండుగ ఇచ్చుటకు మా కొరకు బలి అయినటువంటి గొప్ప దేవుడుగా ఉన్నావు ప్రభువా. అలాంటి బలియాగమైనటువంటి నీ యొక్క యాగమే, త్యాగమే మా జీవితాల్లో నిజమైన పండుగ ఇస్తుంది కనుక నీ బిడ్డలకు నిజమైన పండుగ కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. వారి జీవితాల్లో నిజమైన ఆనందము, నిజమైన సంతోషము, నిజమైన పండుగ ఇచ్చుటకు నీవు బలి అయిన దేవుడు అని గ్రహించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన బలి అయినటువంటి దేవుడు కనుక ఆ సిలువను ఒక్కసారి దర్శించుకుందాం. నిశ్చయంగా నీవు నిజమైన పండుగ పొందబోతూ ఉన్నావు. యూదా గోత్రములో సింహము పుట్టింది, యౌవన కాలంలో బలి అయిపోయింది, వినయముతో విధేయతతో సిలువను కోరింది, వినయముతో విధేయతతో సిలువను కోరింది, బాగా వ్యసనముతో చితికిన గాయముతో, బాగా వ్యసనముతో చితికిన గాయముతో కలువరి చేరింది, కలువరి చేరింది. యూదా గోత్రములో సింహము పుట్టింది, యౌవన కాలంలో బలి అయిపోయింది, లోకం కోసం త్యాగం చేసింది, యెరూషలేము వీధులలో సిలువను మోసింది, సిలువ మ్రానుపై వ్రేలాడింది. దాహం దాహం అంటూ విలపించింది, నీ కోసం నా కోసం బలి అయిపోయింది, నీ పాపము కోసం నా పాపము కోసం ఆహుతి అయింది. యూదా గోత్రములో సింహము పుట్టింది, యౌవన కాలంలో బలి అయిపోయింది. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, నీ కొరకు నా కొరకు బలి అయిన యేసయ్య నిన్ను లేవనెత్తుటకు సమర్థుడు. నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, స్వస్థపరచండి, నిజమైన పండుగ దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.